హాయ్ అండి. గర్భగుడిలోకి వచ్చిన తర్వాత ఇంక పూజ అయితే స్టార్ట్ చేశాను. ఫస్ట్ అయితే భయం వేసిందండి, ఎవ్వరు లేరనమాట. చాలా ప్రశాంతంగా సైలెంట్గా ఉండేసరికి కొంచెం టెన్షన్ అనిపించింది. కానీ తర్వాత ఏడుకొండలవాడే ఉన్నాడులే అని చెప్పేసి ధైర్యంగా పూజ అయితే స్టార్ట్ చేశాను. దేవుడికి పసుపు కుంకుమ అన్నీ సమర్పించిన తర్వాత కొబ్బరికాయ కొట్టి, ఆ కొబ్బరికాయ ఏమో దేవుడి దగ్గర పెట్టేసి తర్వాత ఇంక ఈ పూజ అంతా అయిపోయిన తర్వాత హారతి ఇస్తేనే పూజ కంప్లీట్ అవుతుంది కదండి. మా పాపకి హెల్త్ బాగాలేనప్పుడు చేతిలో హారతి వెలిగించుకుంటానని అనుకున్నాను అనమాట. అందుకని చేతిలో హారతి వెలిగించి గోవిందనామాలు చెప్తూ గోవిందునికైతే హారతి ఇచ్చేసాను. చాలాసేపు హారతి కాలే వరకు అలానే పట్టుకొని తర్వాత కింద ప్రమిదిలో అయితే వేసేసాను అనమాట. ఇంకా తర్వాత గోవిందనామాలు చెప్పుకుంటూ గోవిందని భజన చేసుకుంటూ కాసేపు ఇక్కడే కూర్చోవాలని అనుకున్నాను. అందుకని ఇప్పుడు కాసేపు భజన చేసుకొని తర్వాత అయితే ఇంకా ఇంటికి వెళ్తాను. అందరూ బాగుండాలని కోరుకుంటున్నానండి. ఈ వీడియో ఎవరెవరైతే చూస్తున్నారో వాళ్ళందరూ కూడా బాగుండాలి, అలాగే తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు బాగుండాలని కోరుకుంటున్నాను. నెక్స్ట్ వీడియో అయితే ఫాలో అవ్వండి.